కూల్చివేతలపై ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు చేశారు. బండ్లగూడలోని ఫాతిమా ఓవైసీ కాలేజీని హైడ్రా కూల్చివేస్తుందన్న వార్తలపై అక్బరుద్దీన్ ఫైర్ అయ్యారు. ఫాతిమా ఓవైసీ కాలేజీని కూల్చవద్దని, అవసరమైతే తనపై బుల్లెట్ల వర్షం కురిపించాలంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. పేదలకు ఉచిత విద్యను అందించేందుకు 12 బిల్డింగులు నిర్మించామని, వాటిని కొందరు కావాలని తప్పుగా చూపిస్తున్నారని ఆరోపించారు. గతంలో తనపై కాల్పులు జరిగాయని, కావాలంటే మరోసారి బుల్లెట్లతో కాల్చాలన్నారు. కత్తులతో దాడి చేయండని, కానీ పేదల విద్యాభివృద్ధికి కృషికి అడ్డుపడకండని అక్బరుద్దీన్ ఓవైసీ విజ్ఞప్తి చేశారు. मुझसे शिकायत है, मुझसे शिकवा है, मैं खड़ा हूं तो सही है। मैं 12 इमारतें बनाया, मुझ पे इल्जाम लगाने वाले, मुझको खराब कहने वाले से मैं दरखास्त करूंगा कि आप 24 इमारतें बना। मैं 40,000 बच्चों को पढ़ा रहा हूं, आप 4 लाख बच्चों को पढ़ा लो। इससे कौन की भलाई होगी ना। मुहावरा करना है तो ये मुहावरा करो। अगर तुमने बंगलादेश में ऐसी इमारत बनाई तो हम इससे अच्छी बनाएंगे। अगर तू हजारों बच्चों को पढ़ा रहा है, हम लाखों को पढ़ाएंगे। अगर तू लाखों खवातीन को हुनर दे रहा है तो हम सैकड़ों को देंगे। హైడ్రా కూల్చివేతలపై ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి నుమాన్ అందిస్తారు. నుమాన్, యామిని, హైడ్రాపై ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు చేశారు. సో బండ్లగూడలోని ఫాతిమా ఓవైసీ కాలేజ్ హైడ్రా కూల్చివేస్తుందనే వార్తల నేపథ్యంలో అక్బరుద్దీన్ ఓవైసీ ఫైర్ అయ్యారు. సల్కం చెరువు కబ్జా చేసి ఓవైసీ బదులు స్కూల్ నిర్మించారంటూ హైడ్రాకు ఫిర్యాదులు వస్తున్నటువంటి నేపథ్యంలో సో అక్బరుద్దీన్ ఓవైసీ వ్యాఖ్యలు మాత్రం చాలా హాట్ టాపిక్ గా మారాయని చెప్పవచ్చు. ముఖ్యంగా ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు కూడా చూసుకుంటే సో కావాలంటే తన మీద బుల్లెట్ల వర్షం కురిపించండి, కానీ స్కూల్ ని కూల్చకండి అంటూ కూడా ఆయన ఏదైతే వ్యాఖ్యలు చేశారు. సో దాంతో పాటు ఏదైతే ఇటు పేదలకు ఉచిత విద్యను అందించేందుకు 12 బిల్డింగ్లను నిర్మించామని, సో వీటిని కావాలని కొందరు తప్పుగా చూపిస్తున్నారంటూ కూడా ఆయన ఆరోపించినటువంటి పరిస్థితి. సో గతంలో తనపై కాల్పులు జరిగాయని, కావాలంటే మళ్ళీ బుల్లెట్ల వర్షం కురిపించాలంటూ కూడా ఆయన ఏదైతే ఈ సందర్భంగా వ్యాఖ్యలు చేశారు. సో కత్తులతో దాడి చేయండి, కానీ పేదల విద్యాభివృద్ధికి కృషి చేసేటటువంటి వాటికి అడ్డుపడకండంటూ కూడా ఆయన ఏదైతే అక్బరుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు చేశారు. దాంతో పాటు తమపై కొంతమంది కక్ష కట్టి నోటీసులు ఇచ్చి మరి విద్యా సంస్థలు కూల్చడానికి ప్రయత్నం చేస్తున్నారని కూడా ఆరోపించారు. సో కూల్చినా కూడా కుతుబ్ మినార్ కంటే ఎత్తైన భవనాలు నిర్మిస్తారంటూ కూడా ఈ సందర్భంగా ఆయన చెప్పారు. సో దాదాపు 40,000 మంది విద్యార్థులకు ఉచిత విద్యను అందిస్తున్నామంటూ కూడా అక్బరుద్దీన్ ఏదైతే కార్యక్రమంలో వెల్లడించారు. సో తనపై రాజకీయ కక్ష ఉంటే తన మీద దాడులు చేయాలి, కాల్ చేయాలి, కానీ ఇలా చేయొద్దంటూ కూడా ఏదైతే అక్బరుద్దీన్ ఓవైసీ చేసినటువంటి వ్యాఖ్యలు అయితే ప్రస్తుతం పొలిటికల్ సర్కిల్ లో హాట్ టాపిక్ గా మారాయి. నిన్న కూడా అసదుద్దీన్ ఓవైసీ హైడ్రా మీద కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. సో ముఖ్యంగా ఆ హైడ్రా ప్రభుత్వ కార్యాలయాలు, ముఖ్యంగా ఏదైతే హుస్సేన్ సాగర్ చుట్టూ ఉన్నటువంటి లేక్ చుట్టూ ఉన్నటువంటి ఏదైతే ప్రభుత్వ కార్యాలయాలు కానివ్వండి, జలవిహార్, దాంతో పాటు ఏదైతే ఇతర కట్టడాలు ఉన్నాయో సో వాటన్నిటి మీద కూడా చర్యలు తీసుకుంటుందా అంటూ కూడా ఆయన ప్రశ్నించినటువంటి పరిస్థితి. సో ఈ నేపథ్యంలో ఇటు అసదుద్దీన్ ఓవైసీ బ్రదర్స్ చేస్తున్నటువంటి వ్యాఖ్యలు మాత్రం ప్రస్తుతం హైడ్రాకు కొత్త ఏదైతే కీలకంగా మారాయి. పొలిటికల్ సర్కిల్ లో కూడా ప్రధానంగా ఏదైతే ఇది చాలా హాట్ టాపిక్ గా మారినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా మనము చూసుకున్నట్టయితే సల్కం చెరువు ఏదైతే బండ్లగూడలో ఉన్నటువంటి ఫాతిమా కాలేజ్ కి సంబంధించిన సల్కం చెరువు పూర్తిగా ఏదైతే కబ్జా చేసేసి ఈ అసదుద్దీన్ ఏదైతే వారి స్కూల్స్ నిర్మించారు, విద్యా సంస్థలు నిర్మించారని కూడా పెద్ద ఎత్తున ఇటు హైడ్రాకు ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా ఓ పర్యావరణవేత్త, దాంతో పాటు ఏదైతే బీజేపీకి సంబంధించినటువంటి ఓ మహిళా నేత కూడా ఈ ఏదైతే అసదుద్దీన్ చేసినటువంటి కబ్జాల మీద కూడా పెద్ద ఎత్తున హైడ్రాకు ఫిర్యాదులు చేశారు. ఇటీవల కాలంలోనే ఇటు సల్కం చెరువు కబ్జాలకు సంబంధించి గత వారం రోజుల వ్యవధిలో దాదాపు 15కు పైగా కంప్లైంట్లు వచ్చాయి. ఈ నేపథ్యంలో హైడ్రా అధికారులు కూడా సల్కం చెరువు కబ్జా ఏ విధంగా అయింది, గతంలో దాని పరిస్థితి ఏ విధంగా ఉంది, ప్రస్తుతం ఏదైతే శాటిలైట్ ద్వారా వాటి సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది ఏంటి అనే దాని మీద కూడా పూర్తిగా వివరాలు సేకరించారు. సో ఈ నేపథ్యంలో అసదుద్దీన్ కి సంబంధించినటువంటి విద్యా సంస్థలు ఏవైతే ఉన్నాయో వాటిని కూల్చివేస్తారంటూ కూడా
పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతున్నటువంటి నేపథ్యంలో అక్బరుద్దీన్ చేసినటువంటి వ్యాఖ్యలు మాత్రం ప్రస్తుతం చాలా హాట్ టాపిక్ గా మారాయి. చాలా చూస్తున్నాం మనం, ఏదైతే సంచలనంగా మారాయని చెప్పవచ్చు. సో మరి హైడ్రా ఏ విధంగా ముందుకు వెళ్తుంది, ముఖ్యంగా ఇప్పటి వరకు ఇటు న్యూ సిటీ శివారు పరిధిలోకి మాత్రమే పరిమితం కూల్చివేతలు చేసినటువంటి హైడ్రా సో ఇక మీద ఏ విధంగా ముందుకు వెళ్తుంది, ఓల్డ్ సిటీలో ఉన్నటువంటి అక్రమ నిర్మాణాలు కానివ్వండి, సో ఈ విధంగా చెరువులను కబ్జా చేసి నిర్మించినటువంటి విద్యా సంస్థలు, దాంతో పాటు ఏదైతే ఇతర కట్టడాలు ఏవైతే వీటిని కూలుస్తుందా అంటూ కూడా ఇటు నెటిజన్లు అయితే ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. సో ప్రస్తుతం మాత్రం హైదరాబాద్ నగరంతో పాటుగా నగర శివారులో ఉన్నటువంటి మున్సిపల్ కార్పొరేషన్ లో హైడ్రా దూకుడుగా ముందుకు వెళ్తుంది. హైడ్రా కమిషనర్ రంగనాథ్ మాత్రం ఎక్కడా కూడా తగ్గేదేలే అనే విధంగా ఈ కూల్చివేతల మీద ఉక్కుపాదం మోపుతున్నారు. సో ఈ నేపథ్యంలో అక్బరుద్దీన్ చేసినటువంటి వ్యాఖ్యలు మాత్రము కొంత హాట్ టాపిక్ గా మారాయి. మరి అసదుద్దీన్ చేసినటువంటి ఈ కామెంట్స్ మీద మాత్రం ప్రస్తుతం హైడ్రా నుంచి అయితే హైడ్రా కమిషనర్ కూడా ఎలాంటి స్పందన ఇవ్వలేదు. బట్ ఏదైతే ఈ కూల్చివేతలకు సంబంధించి మాత్రం ఫిర్యాదులు అయితే వస్తున్నటువంటి నేపథ్యంలో రేపో మాపో ఈ సల్కం చెరువును కబ్జా చేసి నిర్మించినటువంటి ఈ కాలేజెస్ కానివ్వండి, స్కూల్స్ ఏవైతే ఉన్నాయో సో వీటిని కూల్చివేస్తారనే ప్రచారం అయితే జరుగుతున్నటువంటి నేపథ్యంలో అక్బరుద్దీన్ చేసినటువంటి వ్యాఖ్యలు మాత్రం కొంత కీలకంగా మారాయని చెప్పొచ్చు. రైట్, థ్యాంక్ యూ నుమాన్.